మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇవాళ ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేదింటి బాలింతలు తమ హెల్త్ చెకప్ విషయంలో కానీ బేబీ కేర్ విషయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఎన్ఎం హెల్త్ కార్డు అంటూ ఒక సపరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్డు ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో రాయితీలతో కూడిన వైద్యం అందించడానికి ఈ రోజు నుండి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. దీనిపై స్పందించడానికి మనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబ్నగర్ యూనిట్ అధ్యక్షులు సీనియర్ డాక్టర్ అయిన డాక్టర్ రామ్మోహన్ సార్ ఉన్నారు. సార్, ఈ కార్యక్రమాన్ని మనం ఎలా చూడాలి సార్? ఇది గొప్ప అవకాశము మన మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎన్ఎం గారు ఇచ్చిన ఒక వరం అనుకోవచ్చు. ఈ వరాన్ని ప్రజలందరూ నా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ వచ్చి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ తల్లికి కానీ అందరికీ ఉచిత సేవ పథకంలో మేము ఐఎంఎఫ్ మహబూబ్నగర్ పాలమూరు బ్రాంచ్ వారు ముందుకు వచ్చినాము. వారు చెప్పిన సూచన మేరకు మేము ఇక్కడ చేస్తున్నాము. దయచేసి ఇది మంచి అవకాశం. 1 year వరకు మేము ఫ్రీగానే కన్సల్టేషన్ లేకుండానే మీ అపాయింట్మెంట్ ఇచ్చేసి మీ అందరికీ మేము సేవా పథకంలో ఉంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మా యొక్క పేరున కృతజ్ఞతలు. సార్, ఈ కార్డు తీసుకున్న బాలింతలకు ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయి సార్? వారికి అంటే రక్తహీనత కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటివి ఎలాంటి జబ్బులున్నా అవన్నీ ఖచ్చితంగా మా డాక్టర్స్ గుర్తించి వారికి సదుపాయాలు కల్పిస్తాము. ఈ సందర్భంన వారు ఇవన్నీ అంటే పిల్ల పెరుగుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకే చూడబడతా చూడు, అది కూడా ముందే ముఖ్యంగా చెప్తున్నాము. దయచేసి ఇది గుర్తించాలని ఆశిస్తున్నాం. సార్, గతంలో ఎన్నడూ లేనట్లుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు సార్. దీనిపై ఒక సీనియర్ డాక్టర్గా మీ స్పందన సార్? ఎందుకంటే వైద్యానికి దూరం అవుతున్న మొత్తం బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలే ఎక్కువ మటుకు దూరం అవుతున్నారు. అలాంటి వారందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం తీసుకున్నారు హెల్త్ కార్డు అనేది. దీని ఒక సీనియర్ డాక్టర్గా మీరు ఎట్లా చూస్తారు సార్? ఇది గొప్ప అవకాశము. పర్టికులర్గా మైనారిటీకి కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ, వెనుకబడిన జాతులకు కానీ అందరికీ ఇది ఖచ్చితంగా ఒక మంచి అవకాశము. ఇదన్నీ ఉపయోగించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళందరికీ డెలివరీ కాగానే మీకు ఒక హెల్త్ కార్డు ఇస్తారు. ఆ కార్డుతో దాని వెనుక హాస్పిటల్స్ పేరు ఇచ్చిండ్రో వాళ్ళు ఉచితంగానే మేము సర్వీస్ చేస్తామని చెప్తున్నాం. హెల్త్ కార్డు ఎమ్మెల్యే గారు మీకు ఇస్తున్నారు కదా, అంటే మీకు ఇప్పటి ఫ్రీ హాస్పిటల్లో బేబీ కేర్ కానీ బాలింత కానీ, ఇది ఎట్లా మీరు అనుకుంటున్నారమ్మా? మంచిగానే సార్, మంచిగా చూస్తున్నారు. పేదల్లో పైసలు లేదు, ఫ్రీగా చూస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అంటే ఈ స్కీమ్ లో అంటే ఈ ఎన్ఎం హెల్త్ కార్డ్ అనే కార్యక్రమాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ కార్యక్రమంలో స్పందించడానికి మనకు సీనియర్ డాక్టర్ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. మేడం గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ కార్యక్రమం, ఈ స్కీమ్ యొక్క ఉద్దేశాలు, ఈ కార్డు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం నమస్తే. మేడం, ఈ స్కీమ్ అంటే ఈ కార్డు వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్ ఉంది? ఇది కొత్తగా స్టార్ట్ చేసిన స్కీమ్ లా ఇది లాంచింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. దాంట్లో మాతా అండ్ శిశు ఇద్దరిని కవర్ చేశారు. సో మాతాలు అంటే 45 days పీరియడ్ తర్వాత బాలాంత పీరియడ్ లో ఉన్న వాళ్ళ ఫీమేల్స్ ని కాన్సన్ట్రేట్ చేయడము, ప్లస్ 1 year లోపల ఉన్న పిల్లల్ని శిశువుని కానీ కవర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డే బై డే పెరిగిన బర్డన్స్ లో కొంచెం డీసెంట్రలైజ్ చేయడం అవుతుంది. సో దట్ అక్కడ డెలివరీ అయినా సరే మీ ప్రైవేట్ లా అది బ్యాక్ సైడ్ లో ఉన్న హాస్పిటల్ కొన్ని మెన్షన్ ఉన్నాయి, అక్కడ పోయి కన్సర్న్ పీడియాట్రిషియన్ దగ్గర, మీకు నచ్చిన పీడియాట్రిషియన్ దగ్గర కానీ నచ్చిన గైనకాలజిస్ట్ దగ్గర పోయి మీరు ఉచితంగా కన్సల్టేషన్ చేసుకోవచ్చు. ఇది దీనికి ఈ ప్రాజెక్ట్ ది సక్సెస్ చూసుకొని మనం వేరే స్పెషాలిటీని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు దీంట్లో. ఇది ఒకటి మీరు అందరు దీంట్లో కోఆపరేట్ చేసినారంటే డే బై డే మన ఫెసిలిటీస్ ఇంకా జరిగే ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా బాలింతలకు వచ్చే సమస్యలు ఏముంటాయి మేడం? బేబీ కేరింగ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వన్ థింగ్, ఫస్ట్ వాళ్ళకి అనీమియా, డెలివరీ తర్వాత చాలా మంది కాన్సన్ట్రేట్ చేయరు, సో బాగా వీక్నెస్ రావడము. సెకండ్, లాక్టేషన్ ఫెయిల్యూర్, మిల్క్ రాకపోవడము. థర్డ్ అంటే వాళ్ళకి పోషకమైన ఆహారాలు రాకపోవడము. ఫోర్త్ ఈజ్ వాళ్ళకి గ్యాపింగ్ కొరకే అవగాహన లేకపోవడం. సో దట్
ఆపరేషన్ అయినాక మళ్ళీ 4-5 monthsలో మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యి వస్తుంది. సో న్యూట్రిషన్ గురించి మెయిన్గా వాళ్ళ హెల్త్ రిలేటెడ్, బేబీ రిలేటెడ్, సెల్ఫ్ హైజీన్ రిలేటెడ్ అండ్ గ్యాపింగ్ రిలేటెడ్ మనం ఇవి వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు. మేడం, యాజ్ అ సీనియర్ డాక్టర్గా గతంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. ఒక గౌరవ ఎమ్మెల్యే గారు మనకు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు సపరేట్ కార్డు పెట్టాడు. మేడం, ఒక డాక్టర్గా మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇలా చేస్తే ఎట్లా మీరు? ఇది యాక్చువల్గా సార్ చాలా కన్సర్న్ ఉన్నారు సార్ జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రజల గురించి. కాబట్టి వన్ వే గవర్నమెంట్ హాస్పిటల్ లోడ్ కూడా తగ్గుతుంది, పేషెంట్ వెయిటింగ్ టైం తగ్గుతుంది అండ్ వాళ్ళకి 1-to-1 person కేర్ కూడా దొరుకుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. డాక్టర్లు అయితేనేమి, ఇక్కడికి వచ్చిన బాలింతలు అయితేనేమి, లబ్ధిదారులు అనొచ్చు మనం, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎంతో పేదల పట్ల ముందు చూపుతూ, పేదల ఆరోగ్యం పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంతో కృషి చేసి సపరేట్గా ఎన్ఎం హెల్త్ కార్డ్ అనే ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని, ఇది నవశకానికి నాంది పలికినట్లు అవుతుందని, పేదల ఆరోగ్యం పట్ల ఎమ్మెల్యే గారికి ఉన్న ఆశ, వారి యొక్క ఇంట్రెస్ట్, పేదలు బాగుపడాలి, పేదలు ఆరోగ్యంగా జీవించాలన్న వారి మంచి సంకల్పం పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన 100 మంది బాలింతలు, లబ్ధిదారులు, వాళ్ళ సంబంధికులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అటు డాక్టర్లు, ఇటు సామాజికవేత్తలు, ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే తీసుకుంటున్న ఈ జాగ్రత్తల గురించి, పేద ప్రజల వైద్యం పట్ల వారికి ఉన్న కన్సర్న్ చూసి వారందరూ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.